సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడ ఉండండి ఒక నిమిషం ఉండండి అక్కడ. మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. మామూలుగా పెచ్చు పైనుంచి డైరెక్ట్గా పడితే ఇలా ఉంటుంది, పెచ్చు లాగితే ఎలా ఉంటుందో ఇప్పుడు రిషికొండలో విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. పావలా బిళ్ళకి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా పెచ్చుకు కూడా ముందు వెనక భాగాలు ఉంటాయి కదా, అది డైరెక్ట్గా పడింది అనుకోండి, పడితే అలానే పడాలి కానీ తిరగబట్టం ఏంది, ఇది ఏమన్నా పావలా బిళ్ళ ఇక్కడ ఏంగానే అటో ఇటో ఎక్కడికో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి తిరగబట్టడానికి. బిల్డింగ్స్కి వెళ్ళిపోయి 481 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇంత బిల్డింగ్లు కట్టారు, పెచ్చులు ఊడిపోతున్నాయి అని మాట్లాడారు. గతంలో అద్భుతమైన ప్యాలెస్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి కోసం, ఎంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు అవసరమో దీనికి మాట్లాడారు. ఒక కమోడే 20 లక్షలు 30 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న ఒక ప్యాలెస్లో పెచ్చులు ఊడిపోతున్నాయి అంటే గతంలో మీరు చేసిన ఆరోపణలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి సంబంధం లేదు. అంత ఖర్చు పెడితే అంత క్వాలిటీలో కడితే పెచ్చులు ఊడిపోకూడదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?